ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు మాజీ మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మనతో మాట్లాడడానికి జితేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఏంది? ఆయన ఉన్నదే పనిచేసిందే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ పనిచేస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. జిల్లా నేతలు ఏమంటారు? ఏమైందంటే గతంలో మదర్ డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళు నన్ను హ్యూమిలేట్ చేసి నన్ను పార్టీలో పోటీ చేయకుండా నన్ను మానసిక సంక్షోభంలో గురి చేసి పోటీ చేయలేదు వీళ్ళు పెట్టే ఇబ్బందులకు. అప్పటి నుంచే నా మనసు కొద్దిగా విరిగి అసెంబ్లీ ఎన్నికల ముందే నేను కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన మాట మాత్రం వాస్తవం. ఎందుకని బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థుల దానికి కృషి చేయడం అంటే? ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకార ధోరణితోటి వీళ్ళు మాట్లాడే పద్ధతి, వీళ్ళు మాట్లాడే తీరు నచ్చలేదు నాకు. దానివల్ల నేను 100% వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన. సూర్యాపేటలో వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరిగింది. సూర్యాపేటకు ఒకటే రోజు పోయాను. మా బ్రదర్కు రిపోర్ట్ వచ్చింది. జగదీశ్వర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం వల్ల నేను అక్కడ ఒకటే రోజు పనిచేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ వచ్చాను. సూర్యాపేటలో నేను చేయలేదు. మీ బ్రదరే పంపించిండు? లేదు, మా బ్రదర్ నాకు సంబంధం లేదు. నేను మా బ్రదర్ తోటి విభేదించే నేను అభ్యర్థులకు సపోర్ట్ చేసిన. మా బ్రదర్ వద్దన్నా కూడా నేను ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన అవమానం అటు ఉంటుంది. ఎందుకని ఆయన 10 సంవత్సరాలు అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డిని ఓడించడానికి మీరు సూర్యాపేట వెళ్ళి ప్రచారం చేయడానికి కారణం ఏంటి? నాకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళ చిన్నప్పటి నుంచి జగదీశ్వర్ రెడ్డి గారి వరకు వాళ్ళ స్టైలు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా నాకు తెలుసు. అర్థమైందా? నేను వాళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక వాళ్ళ స్థాయి ఏందో, వాళ్ళ లెక్క ఏందో అంతా నాకు తెలుసు. ఎందుకు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి? అంత మంచి విభేదాలు ఏం లేవండి. సుఖేందర్ రెడ్డి గారి పెత్తనం జిల్లా మీద ఉండొద్దు, సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, ఆయనకేదో పదవికి ఎసరు వస్తుందని అభద్రతా భావంతో సుఖేందర్ రెడ్డిని ఏడికాడికి అనగదొక్కాలంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే రైతులతో సంబంధం ఉన్నటువంటి గత 30 సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో మా యొక్క లీడర్షిప్లో రైతుల సహకారంతో రైతులు గెలిపిస్తేనే కదా మేము అంటూ ఉండేది. దీన్ని వీళ్ళను కట్ చేసేస్తే సుఖేందర్ రెడ్డి నాయకత్వం తగ్గిపోద్ది అనే ఒక అభద్రతా భావంతో వాళ్ళు నన్ను ఇబ్బందుల మాట గుర్తు చేసిన మాట వాస్తవం. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను పోటీ చేయనని చెప్పి వెళ్ళిపోయాను. మీరు ఆల్రెడీ అలా ప్రచారం చేయాలంటే అదే బదులు కాంగ్రెస్ పార్టీలో అప్పుడే చేరేది ఉండే, పార్టీలో వండుకుంటూ కూడా ప్రచారం చేయడం అనేది తప్పు కాదంటారా? అప్పటికే సుఖేందర్ రెడ్డి గారి అనుచరవర్గం చాలామంది వీళ్ళు పెట్టే ఏది ఇప్పుడు ఉన్న సోకాల్డ్ బీఆర్ఎస్ నాయకులంతా ప్రతి దగ్గర ఇప్పుడు మా పాషారామరెడ్డి గారు జడ్పీటీసీ, ఆయనను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి 2 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. అదేవిధంగా విత్ ఇన్ ది పార్టీ మా అల్లంపల్లి నరసింహ ఉన్నాడు, దేవరకొండ మున్సిపల్ చైర్మన్, ఆయనను ఇబ్బందులు పెట్టారు. ఇట్లా ఎక్కడికక్కడికి మాకు అనుసర వర్గం, మాకు దగ్గర ఉన్న లీడర్షిప్ని మొత్తం ఇబ్బందులలో పెట్టడానికి చేస్తున్నారు. కాబట్టి దానివల్లనే అందరూ వెళ్ళిపోయినారు. ఇక సోదరునిగా నేను కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతే ఆయన మానసిక సంక్షోభంతో గురవుతాడు. ఇక సుఖేందర్ రెడ్డి తమను కూడా పంపించిండని ఒక మెసేజ్ పోతుందని చెప్పి నేను పార్టీకి రాజీనామా చేయలేదు. గుత్తా కుటుంబం పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. అప్పుడు టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఏది అధికారంలో ఉంటే అది వెళ్తారని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. గుత్తా కుటుంబం అంటే మా అన్న ఒకడే క్రియాశీల రాజకీయాలలో ఉంటాడు. మా అన్నగారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేసినాం. కాకపోతే డైరీ అనేది అన్ని పార్టీల రైతులు కానీ, అన్ని పార్టీల వినియోగదారులు కానీ ఉంటారు. మేము ఎప్పుడు కూడా నేను 2000 సంవత్సరంలో ఫస్ట్ డైరెక్టర్ అయినా, సుమారు 21 సంవత్సరాల పాటు డైరెక్టర్గా ఉండి అందులో 13.5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను. ఏ రోజు కూడా ఏ పార్టీని కూడా ఈ రోజు వరకు నేను విమర్శించలేదు ఎవరికి. ఎందుకంటే మా రైతులు ఏ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ రైతు కూడా ఉంటాడు అనుకోండి, వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళ లీడర్ను విమర్శిస్తే. అందుకని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము ఆ సంస్థను నడపడం జరిగింది. సంస్థను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చినామో మా యొక్క రైతులకు తెలుసు.
ఏదో నీళ్ళు అమ్ముకొని బతికినామని ఏదో కామెంట్ చేస్తున్నారు. సరే మేము నీళ్ళు అమ్ముకున్నాం, కానీ వాళ్ళలాగా పాలల్లో నీళ్లు కలిపి ఈ విధంగా మందిని ముంచలేదని వ్యాఖ్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు పాలల్లో నీళ్ళు అమ్ముకుంటాడు, నీళ్ళే అమ్ముకుంటాడు, నీళ్ళకు పాలకు సంబంధం లేదు. కానీ నీళ్ళలో పాలల్లో నీళ్ళు కలపడం అనేది, పాలల్లో కల్తీ లేని పాలు ఇవాళ రేపు వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత సంస్థ చైర్మన్గా మేము కానీ, మా పాలకవర్గం కానీ, మా ఉద్యోగస్తులు కానీ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేము ఆ సంస్థను నడుపుతున్నాం. ఇప్పటికి కూడా అదేవిధంగా నడుస్తుంది. మదర్ డైరీ చైర్మన్గా మీరు కానీ మీ సోదరుడు కానీ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ఇందులో అక్రమాలు చేశాను కూడా. ఇప్పుడు అందరికి తెలుసు, నేను చైర్మన్ కాకముందే నేను సినిమా డిస్ట్రిబ్యూటర్. నేను ఒక 100 సినిమాలు రిలీజ్ చేసాను సుమారు. నాకు ఒక 8-10 థియేటర్లు ఉండే. ఏది నేను చైర్మన్ కాకముందే. నా వరకు చెప్తున్నాను. మా బ్రదర్ మొదటి నుంచి బోర్వెల్స్ నేను ఆయన కలిపి నడిపేది. 1977లో మేము ఫస్ట్ బోర్వెల్ కొన్నాం. అప్పుడు 90 పైసలు లీటర్ డీజిల్ మేము బోర్వెల్ కొన్నప్పుడు. అప్పుడు వీళ్ళు పుట్టను కూడా పుట్టలేదు. ఏది ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళు అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు. అప్పటి నుంచి మేము బోర్వెల్స్ నడుపుకుంటూ ఆ రోజుల్లో బోర్వెల్స్ ఎట్లుండే, ఎన్ని లాభాలు వచ్చేది అనేది వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. మా మీద ఆరోపణ చేయడం వాళ్ళ మూర్ఖత్వం అంతే. బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? గుత్తా కుటుంబానికి మండలి చైర్మన్ ఇవ్వడం జరిగింది, మీరు మదర్ డైరీ చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది. మండలి చైర్మన్ కాకముందే సుఖేందర్ రెడ్డి గారు 3 టర్ములు ఎంపీ, 9 సంవత్సరాలు డైరీ చైర్మన్, ఏపీ డైరీ చైర్మన్ చేసినాడు, ఎన్డీడీబీ డైరెక్టర్గా చేసినాడు, మార్కెట్ చైర్మన్ చేసినాడు. ఆయన పదవులు కొత్త ఏం కాదు, దాన్ని ఎవరు దానం ఇవ్వాల్సిన పని లేదు. నేను మదర్ డే 1992 to 1999 గుత్తా సుఖేందర్ రెడ్డి గారు డైరీ చైర్మన్ చేశారు. ఆయన చేసినప్పుడు 5 కోట్ల టర్నోవర్ ఉండే. జీతాలు ఇస్తే బిల్లులు ఇవ్వకపోయేది, బిల్లులు ఇస్తే జీతాలు ఇవ్వకపోయేది. నేను ఒకటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తయారు చేసిన 2013లో. మీకు కావాలంటే అది ఇస్తాను. దాంట్లో మీకు ప్రతి ఒక్కటి ఆ రోజు మేము చేసిన డెవలప్మెంట్ ఏంది, ఎవరేమేమి చేసారు మొత్తం మీకు ఉంది. అది కావాలంటే నేను ఇస్తాను. అయితే 5 కోట్ల టర్నోవర్ నుంచి 60 కోట్ల టర్నోవర్ సుఖేందర్ రెడ్డి గారు చేస్తారు ఆయన దిగిపోయే రోజుకు. ఆయన తర్వాత మా ఒక పెద్ద మనిషి బొందుగుల నరసింహారెడ్డి గారు ఈ యొక్క చైర్మన్ పనిచేసి ఆయన ఒక 8 సంవత్సరాలు నడిపినాడు. 60 నుంచి ఆయన 85 కోట్ల టర్నోవర్కి ఆయన తీసుకెళ్ళాడు. నేను 2008 జూలైలో నేను చైర్మన్ అయినా. నేను వచ్చిన రోజు 65 కోట్ల టర్నోవర్ నుంచి నేను 2013, 15, 14 వరకే 215 కోట్ల తీసుకుపోయినా టర్నోవర్. అయితే రేటు కూడా మేము ఏ విధంగా పెంచిందంటే, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. భూములు కొన్నాం. అయితే మా బాడీలోనే ఉంటుందండి సంస్థను. మనకు రైతులు మనకు అప్పచెప్పినారు. ఆ రైతులు మనకు అప్పచెప్పినప్పుడు ఆ సంస్థను డెవలప్ చేయాలని ఉంటుంది, కానీ సంస్థను ముంచాలని ఎవరికి ఉండదు. మళ్ళీ ఏమైంది మరి? మదర్ డైరీ చైర్మన్గా మిమ్మల్ని మళ్ళీ కొనసాగించలేదనే ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి? మదర్ డైరీ చైర్మన్గా కొనసాగించడానికి దీనికి సంబంధం లేదు. మదర్ డైరీ మేమే వదిలేసినాం. ఏది వీళ్ళు పెట్టే ఇది మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని బదనాం చేసి, అది చేసి, ఇది చేసి, హ్యూమిలియేషన్ గురి చేసి, మమ్మల్ని ఇబ్బందులకు మానసిక క్షోభ గురి చేయడం వల్లే మేము వదిలేసినాం. ఈ విషయం మాత్రం ఎవరికి తెలియదు. మదర్ డైరీ చైర్మన్ వదులుకోవడానికి కారణం మేము పోటీ చేయలే కదా. నేను పోటీ చేయలే కదా. 2021 నేను పోటీ చేయలేదు. పోటీ చేయకుండా చేసినారు వీళ్ళే. ఇది ఈ ఎమ్మెల్యేలు సరిగా అందరు తెలుసు. ఇప్పుడేంటి జిల్లాలో పరిస్థితి ఏమంటారు బీఆర్ఎస్లో? ఇప్పుడు మేము పార్టీ వదిలిపెట్టాం కాబట్టి మేము మరి అంటే కేవలం ఇక్కడ మీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ వచ్చిందని మీరు పార్టీ మారడం జరిగిందా? ఎవరో ఒకరు నిలబడాలి కదండి. ఇప్పుడు మనం చేయనంత మాత్రం పార్టీ అయితే బోసిపోదు కదా. ఎవరో ఒకరు పోటీ చేయాలి. ఎవరో పోటీ చేస్తూనే ఉంటారు. పార్టీ అవుతుందా? ఎవరెక్కడ ఆగరు, ఎవరి పనాలు చేస్తారు. ప్రజల మెప్పు ఎవరు పొందితే వాళ్ళు గెలుస్తారు. అని సూర్యాపేట వెళ్ళి మాత్రం ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. 100% పార్టీలో ఉండి కూడా 100% బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ధైర్యంగా చెప్తాను. నాకేమే ధైర్యంగా చెప్తాను. ఎందుకని అంతగానో మా జగదీష్ రెడ్డిని ఓడగొట్టాలి? ఒక జగదీష్ రెడ్డినే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలను ఓడగొట్టు లేవని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ కూడా దీనివల్లనే అంతా కూడా ఎమ్మెల్యేలు జిల్లాలో ఓడిపోవడం. ఎవరు ఏదైనా అనుకోండి, నాకు బాధ కలిగింది. నేను అవమానానికి గురైనా. అవమానానికి గురై పడుకుంటామా ఇంట్లో? మేము గాజులు దొరుకున్నామా? మా పని మేము చేస్తాం కదా. మా చేతనైన పని చేస్తాం. 100% ఓడగొట్టకుండా మేము చేతనైన పని చేస్తాం.
ఎందుకని ఆ పరిస్థితి అంతవరకు ఎందుకు వచ్చింది? అది వాళ్ళు తెచ్చుకున్నారు, మనం ఏం చేస్తాం? శత్రువులను ఎప్పుడు రాజకీయ నాయకుడు పెంచుకోకూడదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు అందరినీ ప్రేమగా ఆప్యాయతగా ఉంచుకోవాలి. శత్రువులను చేసుకుంటే శత్రువులు పనిచేస్తారు కదా. అంటే మీకు అన్ని విధాల గౌరవం ఇవ్వడం జరిగింది. ఎవరు గౌరవం ఇచ్చింది కాదు, ఇది మాకు ఎవరు దానం ఇచ్చింది కాదు. నేను మా అన్న 1992లో చైర్మన్ అయ్యిండు. అప్పుడు మాధవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ సహకారంతో అయిండు. నేను 2008లో అయినా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో నేను ఫస్ట్ టైం చైర్మన్ అయినా. నాకు వాళ్ళు ఇచ్చింది ఏముంది? నేను డైరీ చైర్మన్ పదవితోటి నేను బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. నేను ఉత్తుతకేం రాలే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫస్ట్ టైం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ₹4 ఇన్సెంటివ్ స్కీమ్ ఒక విజయ డైరీకే ఇంప్లిమెంట్ చేశాడు. ఒక విజయ డైరీకి ఇచ్చేది. మా అన్ని సహకార రంగంలో ఉన్న డైరీలు. మా రైతులు కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ రైతులు అన్నట్టే కదా. మాది కానీ, కరీంనగర్ కానీ, ముల్కనూరు కానీ. అయితే ఈ ₹4 ఫ్రీగా గవర్నమెంట్ రైతులకు ఇచ్చేసరికి ఏమవుతుందంటే మా యొక్క రైతులు కూడా అబద్ధత భావానికి గురైరు. ఓన్లీ ₹4 ఇస్తే పార్టీలో చేస్తా అనే ఒకే ఒక కండిషన్ తోటి నేను టీఆర్ఎస్ పార్టీలో చేశాను. ఓన్లీ రైతుల గురించే చేస్తాను, నా పార్టీ పదవి గురించి కాదు, దీని గురించి కాదు. సరే, మీదంటే అలా పెట్టండి. అమిత్ రెడ్డి ఉన్నారు. అమిత్ రెడ్డి విషయంలో కూడా వారు ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు. భువనగిరి నుంచి అయినా పోటీ చేయమన్నారు, నల్గొండ నుంచి అయినా పోటీ చేయమన్నారు. ఏం జరిగిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ 12 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 11 మంది ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు పార్టీ కానీ, పార్టీ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ నాయకత్వం కానీ ఎందువల్ల ఓడిపోయినాం ఒక సమీక్ష చేసుకొని. ఎందువల్ల ఓడిపోయినా అంటే స్వయంగా మీరే చెప్తున్నారు, మీరే సూర్యాపేటలో పోయి ఓడించాను అంటున్నారు, ఇక్కడ ఓడించాను అంటున్నారు. ఇలా వ్యతిరేకం చేయబట్టే ఓడిపోయినట్టు. ఓడిపోయినాక నన్ను రిలీజ్ కావాలి కదా. అయిందా? కాలే కదా. మరి పోటీ చేస్తే వాడు పాపం అమెరికాలో ఉండి డబ్బులు సంపాదించుకొని వచ్చి నేను పార్టీలో నిలబడతా, నాకు వయసు ఉంది అని చెప్పినప్పుడు నిలబడవు అని చెప్పినాం టికెట్ ఇస్తే. కానీ పొమ్మని లేక పొగబెట్టినట్టు ఈయన టికెట్ అడగగానే ఆయనని లేపి, ఆయన టికెట్ అడగగానే ఈయనని లేపి మొత్తం పోటీ చేయకుండా చేసింది కదా. ఎందుకని దేనికోసం అమిత్ రెడ్డి పోటీ చేస్తే? ఓన్లీ సుఖేందర్ రెడ్డి మీద ఉన్న కోపంతో. కోపం ఎందుకు? ఇక వాళ్ళకి తెలియాలి. అబద్ధత మా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే నా పదవి వెళ్ళిపోతుంది మంత్రి గారికి ఉంటుంది. ఇక ఆయన మొత్తం ఆయన ఎమ్మెల్యేలను ఆయన దిక్కు మలుపుకునే ఇక ఎమ్మెల్యేలదే ఉంటుంది. మనం ఏం చెప్తాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది గుత్తా భవిష్యత్ అంటే? కాంగ్రెస్ పార్టీ మన పుట్టిల్లండి. ఎప్పుడైనా ఇంకటి నుంచి మనం కాంగ్రెస్ పార్టీ, మా బ్రదరు 1975 యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసిండు. అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నది. ఇప్పుడు మానవ యుక్త వయసులో మానవ రాజకీయాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వేరే పార్టీ లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టులే ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. మధ్యలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి ఆకర్షిలే. మాధవరెడ్డి గారు మేమంతా బోర్వెల్స్ ఉండే, మేమంతా ఒక యూనిటీ ఉండాలని చెప్పి టీడీపీలో పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు 2009లో మా బ్రదర్ని కొద్దిగా అప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గేమని అడిగినందుకు, రుణాలను మాఫీ, అది ఎలక్ట్రిసిటీ అప్పులు, రైతుల అప్పులు మాఫీ చేయమని అడిగినందుకు కోపంగా నాకు టికెట్ ఇవ్వద్దని డిసైడ్ చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆయన టికెట్ ఇవ్వటం, దానిలో పోవడం జరిగింది. దీనిలో మనంతలు మనం పోయిందే లేదు, తోస్తే పోయినట్టే. ఇది కూడా ఆల్మోస్ట్ తోస్తే పోయినట్టే. ఇలా మనంతలు మనం ఏం పోలేదు. కాంగ్రెస్ ఎంపీ స్థానాలు జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి? రెండు బ్రహ్మాండం గెలుస్తాయి. మొత్తం తెలంగాణలో మంచి మెజారిటీ స్థానాలు గెలుస్తాయి. కానీ కేసీఆర్ చెప్తున్నారు 8 స్థానాలు పక్కా మేము గెలుచుకోవడం ఖాయమని. రేపు జూన్ 4వ తారీఖు తెలుస్తుంది కదా. మనం ఓటర్ల మనస్తత్వం మనం మొదలే చెప్తే బాగుంటుంది. రైట్, చూడొచ్చు జిల్లా బీఆర్ఎస్ పార్టీలోని విభేదాల కారణంతోనే గుత్తా అమిత్ రెడ్డి కానీ తాను కానీ పార్టీ మారామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం, 2 పార్లమెంటు స్థానాలు కూడా గెలిపించుకుంటామని కూడా గుత్తా జితేందర్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.